అందరూ. ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే. స్తోత్రం. ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే. ఆమేన్. ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే. దానియేలునకు సింహపు బోను నుండి విడిపించిన సన్నిధి, దానియేలునకు సింహపు బోను నుండి విడిపించిన సన్నిధి. అందరు పడదాం. దానియేలునకు సింహపు బోను నుండి విడిపించిన సన్నిధి, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధి. ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధి, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే. దావీదు రాజునకు అభిషేకించిన నీ దివ్య సన్నిధియే, దానియేలునకు అభిషేకించిన నీ దివ్య సన్నిధియే. దావీదునకు అభిషేకించిన నీ దివ్య సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే. ఇదిగో నాయన ప్రతి ఒక్కరి పైన తండ్రి ఆనంద సన్నిధి, ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ప్రతి ఒక్కరి మీద ఈ అభిషేకము దిగి వచ్చును గాక. ఇదిగో తండ్రి ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచున్నాము. యేసు నామములో ఈ మధ్యాహ్నం వేళలో స్వస్థపరచబడుదురు గాక. ఈ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాము. ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే ఆనంద సన్నిధియే, ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధి,
ఆనంద సాగరమే నా యేసుని ఆనంద సన్నిధి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మధ్యాహ్న వేళల్లో నిన్ను ఆరాధిస్తున్న మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మా కొండ, మా కోట, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని నడిపించు నాయకుడా, మా కాపరి, మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆరాధిస్తున్న మా అందరి మీద నాయన నీ కృపను కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు. మీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. మాలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఇదిగో దైవజనం నిలబెట్టుకోబోతుండగా నా తండ్రి, నీ కృపను దయచేయండి ప్రభా. నీ కృప ద్వారా వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకొని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బిషప్ అయ్య గారు. చక్కగా అందరు కూర్చుందాం, దయచేసి అందరు కూర్చుందాం. ఈ సమయంలో మరి ప్రెసిడెంట్ గారు మరి వాక్య సందేశంలోనికి వెళ్తా ఉన్నాం కాబట్టి పాస్టర్ ఏషయ్య గారు ముందుకు వచ్చి వాక్యం గురించి ప్రార్థన చేస్తారు. వాక్యం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు మరి సహోదరులు, దైవ సేవకులు మరి రాజేష్ పాస్టర్ గారు చక్కటి వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. యవన దశలో దేవుని యొక్క పరిచర్య కొరకు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మరి ఇంకా అనేక ప్రాంతాల్లో నడిపించాలి. దేవుడు గొప్ప పరిచర్య జరిగించాలి. మీ ద్వారా అనేకులు యవనస్తులు, అనేక మంది విశ్వాసులు దేవుని సన్నిధిలోనికి నడిపించబడిలాగున మరి అందరూ కూడా ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మీరు కూడా దేవుని పరిచర్యలో ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. ఈ సమయంలో మరి యెషయా పాష గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరము ఒక 30 to 45 minutes దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు అందిస్తారు. ముందున్నటువంటి సమయాన్ని మరి దైవ సేవకులకు అందించడం జరుగుతుంది. ప్రార్థన అనంతరము సరాసరి నేరుగా వాక్య సందేశంలోనికి వెళ్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, నీకే మహిమ కలుగును గాక. మహోన్నతుడా, మంచి దేవుడా, నీకే స్తోత్రం దేవా. రాజ్యాది రాజ్యానికి స్తోత్రం నైనా, ప్రభులకు ప్రభున దేవానికి స్తోత్రం నైనా. గడిచిన నెల అంతా కాపాడి నూతనమైనటువంటి నెలలో మమ్మల్ని అందరిని ప్రవేశింపచేసినందుని బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభానికి స్తోత్రము. ప్రత్యేకంగా ఈరోజు ఆర్కేపురం డివిజన్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో మేమందరం కూడుకొని నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్న ప్రభాని స్తోత్రము. ప్రత్యేకంగా ఆర్కేపురం డివిజన్ తరపున ఈ యొక్క నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి లివింగ్ గాడ్ చర్చ్ను ఆశీర్వదించండి. జరగనటువంటి కార్యక్రమం అంతట్లో మీ కృపా, శాంతి, సమాధానం అనుగ్రహించండి, కృప చూపండి. తండ్రి, నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, నీ స్తోత్రంనైనా. దైవజనులు కృపావరం గారిని బట్టి వందనాలు ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. ప్రభానికి స్తోత్రంనైనా. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థనలు మీరు విన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. అన్ని వేరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రత్యేకంగా నీ దైవజనుడు రాజేష్ గారిని బట్టి వందనాలు ప్రభు. వారు చేస్తున్నటువంటి సేవ పరిచర్యంతో తోడుగా ఉండండి, ముందుని నడిపించండి. ఇప్పుడు వాక్యము విత్తనైనటువంటి శుభ సందర్భంలో వారి యొక్క నాలుకలో మీరే తట్టి మంచి మాటలు పలికించి ఆ యొక్క వాక్యము ద్వారా నివసించుటకు, బ్రతుకుటకు మంచి మార్గాన్ని, మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మీ యొద్ద గుప్తమైన ప్రభు. మీ యొద్ద గుప్తమైనటువంటి బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నీ దైవదాసునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. చెప్పబడినటువంటి వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరూ గ్రహించులాగున, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించుటకు మీ కృపా, శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ముందు ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షతను వహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పేరట దైవజనులందరికీ, ఆర్కేపురం డివిజన్ పాస్టర్స్ సేవకులకి, సేవకురాలకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే
ఈ ప్రత్యేకమైన సమయము దైవజనులు మరి జయరాజ్ అన్నగారు, సంజయ్ పాస్టర్ గారు ఇద్దరు కలిసి ఈ 10వ తారీఖున మా ఆర్కే నగర్ ఫెలోషిప్ ద్వారా సేవకుల ఫెలోషిప్లో వాక్య సందేశము చెప్పడానికి జయరాజ్ అన్నగారు చెప్పి ఉన్నారు, మీ పేరు అని చెప్పి వారు చెప్పటం జరిగింది. దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కలిసి మాట్లాడుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్క మారు దైవజనులుగా ఆర్కేపురం డివిజన్ మొత్తం సేవకులందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మంచిగా ఇంతవరకు కూడా పాడి స్తుతించాం, ఆరాధించాం. సేవకులందరూ కలిసి కొన్ని అంశాల నిమిత్తం ప్రార్థన కూడా చేశారు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనల్ని ఆలకించువాడై ఉన్నాడు. ఆయన సేవకులుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఐఎఫ్జే ఐ యామ్ ఫర్ జీజస్ దైవజనులు జఫన్యా అయ్యగారి ద్వారా మన నాగోల్లో ప్రారంభించాలని పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాము. ఆ జఫన్యా అయ్యగారు కూడా చాలా ఆసక్తిగానే ఉన్నాడు. మన ఏరియాలో ఇంతవరకు పెట్టలేదు, మరి ప్రయత్నం చేయండి అని కూడా చెప్పాడు. మరి ఈ నెల అనుకున్నాము కానీ ఆల్రెడీ వేరే వేరే చోట్ల ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల కుదరలేదు. ఒకవేళ దేవుని యొక్క మహాకృప, ఆయన చిత్తము మరి మనకి కావాలి. స్థలము కూడా వెతుకుతూ ఉన్నాం. మరి ఆర్కే నగర్లో ఎలీషా అన్నగారి యొక్క మందిరం పూర్తవుతుంది. చాలా పెద్దగా దాన్ని కడుతున్నారు కనుక పెడితే మన దగ్గర పెట్టే అని చెప్పేసి అన్నాడు నాతో. లేకపోతే మన హోసన్న మందిరం అని అనుకున్నాము. కానీ ఈ రెండు ప్లేసుల్లో దేవుడి చిత్తాన్ని కూడా మనం అడగాలి కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో దీన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్ని చోట్ల ఐఎఫ్జే ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో మహారక్షణ కొరకు దైవజనులే మోకాళ్ళ మీద పడి, దైవజనురాండ్లే మోకాళ్ళ మీద పడి సంఘంతో మోకాళ్ళు వేపిస్తాం, సంఘ పరిచారకులతో మోకాళ్ళు వేపిస్తాం. కానీ ఏలియా, ఎలీషా లాంటి ప్రతిష్టత కలిగిన సేవకులే మోకాళ్ళ మీద పడితే ఇంకా దేశంలో ఇంకెంత అద్భుతాలు జరుగుతాయి అనేది దైవజనుడు జఫన్యా గారి యొక్క దేవుడిచ్చిన ప్రత్యక్షతని మరి ఆయన భుజాల మీద వేసుకొని 7గురితో ప్రారంభించి ఇంచుమించు 4500 పైన సేవకులతో ప్రతి నెల ప్రతి చోట సేవకులే మోకాళ్ళ మీద బడి చేస్తున్న ప్రార్థనలు త్వరలోనే దేశంలో మహా అద్భుతాలు చూస్తారనేది ఒక విశ్వాసంతో జరుగుతూ ఉంది కనుక తప్పనిసరిగా మన ఏరియాలో దాన్ని ఐఎఫ్జే ప్రార్థన సేవకుల యొక్క ప్రార్థనా కూడికని పెట్టడానికి ప్రార్థన చేస్తున్నాం కనుక మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కూడిక, ఆ విజ్ఞాపనోద్యమం మనకాడ కూడా జరిగితే అనేక మంది సేవకుల్లో ఇంకా కొంచెం బలమైనటువంటి ఆసక్తి వస్తుందన్న నమ్మకం ఉంది కనుక అది మీకు మేము టచ్లోనే ఉంటాం, అందుబాటులోనే ఉండి అన్నకు కానీ మన వాళ్ళకి మేము చెప్తూనే ఉంటాం. పరిస్థితిని బట్టి మీరు కూడా సేవకులందరూ కూడా గమనించి ఆ రోజుకి ప్రార్థన చేయండి. మీరందరూ కూడా
పాలు పంపులు పొందడానికి ముందుంటారని ఆశపడతా ఉన్నా. దేవుడు ఈ నా మాటలు ఆశీర్వదించునుగాక. ఈరోజు మరి అందరూ సేవకులే, చాలామంది సీనియర్లు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. నేను దేవుని పరిచర్యలో ఇప్పుడిప్పుడే ఆయన కృప ద్వారా ముందుకి నడుస్తూ ఉన్నా. సంఘాలకి చెప్పొచ్చు, విశ్వాసులకి చెప్పొచ్చు, కానీ సేవకులకి చెప్పాలంటే దీవెనయ్య గారు అంటోళ్ళే తలకాయ బద్దలు కొట్టుకొని ఇంకొకసారి ఎప్పుడు సేవకుల మీటింగ్లో వాక్యాన్ని నన్ను పిలవద్దని చెప్పిండంట. ఎందుకంటే సేవకులు విశ్వాసులకి కాడి మోపుతారు కానీ సేవకుల మీద కాడి ఉంచుకోరంట. పరిసయ్యుల ఆయన అంత తీర్మానం చేస్తున్నాడంటే ఎంతగా బాధపడి ఉండాలా, ఇంకొకసారి సేవకులు మీటింగ్లను పిలవద్దనంట. కానీ బలమైన సేవకుడు ఆయన, మంచి ఉపదేశం దీవెనయ్య గారు. కానీ నా దర్శనకైతే మన ఫెలోషిప్లో అలా ఎవరు లేరనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం, పెద్దోళ్ళైనా వాక్యానికి విలువిస్తున్నారనే. అంతకుముందు కుమార్ పాస్టర్ గారి చర్చిలో కూడా వాక్యం ఇచ్చినప్పుడు నేను గమనించా. వయసుకి తారతమ్యం లేకుండా వాక్యం వినటానికి ఇష్టపడుతున్నాం అంటే అసలు ఒక సేవకుడిగా నా తెలిసినంత వరకు మాట్లాడడం కంటే వినటం చాలా గొప్ప ధన్యత. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను కూడా ఎక్కువ అదే ఆశపడతా. మీరు వినటానికి ఎక్కువ వేగిరపడని అంటున్నాడు, మాట్లాడటానికి నిదానం ఎంచమంటున్నాడు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నేను కూడా పెద్దల దగ్గర, సేవకుల దగ్గర, సురేష్ అయ్య గారి దగ్గర, జఫన్య గారి దగ్గర మరి కొన్ని ఆత్మీయ అనుభవాలు నేర్చుకొని వచ్చిన వ్యక్తిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నాన్నగారి ద్వారా కూడా, అంటే మాదిరి అనేది ఒకటి ఉంటుంది, ఆత్మీయ నాయకత్వం అనేది ఒకటి ఉంటుంది. ఆత్మీయ నాయకత్వం సురేష్ అయ్య గారు, జఫన్య గారు అయితే, మాదిరి మా నాన్నే. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఇంత ఏరియాలో ఇంత పెద్ద సేవ, ఇంచుమించు 200 మంది సంఘములో బళ్ళకొస్తే 240 పైనే వస్తుంటారు. మరి ఎలా సాగుతుందంటే ఎవరైనా దానికి ఒక కారణం ఉంటారు. అది సేవకుడుగా మరి తండ్రి గారు చేస్తున్న సేవే. చాలామంది అడుగుతారు, మేమందరం సంఘాలు పెడుతున్నాం, మాకు ఎక్కువ రావట్లేదు ఎవరిడా, కానీ ఆయనకేంది అంతమంది వెళ్తుంటారని. ఏం పెద్ద వాక్య చాతుర్యం లేదు, ఏం లేదు. కానీ ఒక 3 విషయాలు మాత్రం నేను మాదిరిలో గమనిస్తుంటా. అది ఉంటే ఎవరి సేవ అయినా ఇట్లే ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు తన తాను తగ్గించుకుంటూనే ఉంటాడు. ఫస్ట్ క్వాలిటీ అది. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా చాటును ఉంటాడు. పిలుస్తారేమో నన్ను అని ముందు కూర్చోడు, సేవకుల మధ్యలో తలకాయ పెట్టుకొని చాటును ఉంటుంటాడు. అంటే నేను గొప్ప అనిపించుకోడు, ఎప్పుడు తగ్గించుకుంటుంటాడు. 2, ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు. ఎంత కీడుజలం చూసినా, ఎంత తిట్టినా క్షమిస్తూనే ఉంటాడు. వదిలేస్తుంటాడు, పోనీలే తెలుసో తెలియక అన్నాళ్లే అంటాడు. మనకు రోషం వస్తూ ఉంటుంది వాళ్ళ మాటలు వింటే, కానీ ఇంటున్న ఆయనకి ఏముండదు. దావీదు పక్కన ఉండేవాళ్ళు కనుక ఆ షిమి అటు తిడుతున్నాడు, వాడిని వెళ్ళి కొడతాం మేమని అంటే, యెహోవా ఆజ్ఞాపించాడు తిట్టని మీకెందుకు అన్నట్టుగా మన కోపం వస్తూ ఉంటుంది, కానీ తగ్గించుకుంటాడు. ఎంతగా అంటే ఇక ఆ మనిషి అంతటా ఆ మనిషిగా ఆ అన్నని అన్ని వేస్ట్, మనం అనొద్దిక అనే అంతగా క్షమిస్తూనే ఉంటాడు. 3, అసూయ ఎప్పుడు పడ్డు. అసూయ అనేది ఈ రోజు వరకు నేను చూడలా. సేవకుడు కాకముందు చూడలా, సేవకు వచ్చిన తర్వాత ఇంకా అసలు ఉండదు అది. అసూయ అనే పదం ఈ రోజు వరకు నేను చూడలా. అంటే ఎవరైనా ఎదిగినా, ఎవరైనా పాడినా, ఎవరైనా వాక్యం చెప్పినా, ఎవరైనా సంఘం బలంగా ఉన్నా అసలు ఆ అసూయ అనే పదానికి ఎక్కడో అసలు అదే తావే లేదు. 4, ఏ తీర్మానం అయితే రక్షణ పొందినప్పుడు తీసుకున్నాడో అది ఈ 24 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఇంతవరకు
పక్కకు తప్పిపోకుండా కాపాడుకున్నాడు. తీర్మానాన్ని, నిబంధనని ఎంతోమంది కోల్పోయారు, కానీ ఎప్పుడు తనకిచ్చిన తీర్మానం 5 పడుకుంటాడే కానీ స్తుతిస్తూనే ఉంటాడు. పడుకుంటాడు అంతే, కానీ మనం చెవిపెట్టినా అక్కడున్న నోరు స్తుతి 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 అంటూనే ఉంటుంది, పాడుతూనే ఉంటుంది లోపల. అంటే ఇవన్నీ దావీదులో ఉన్న లక్షణాలు. దేవుడు హృదయానుసారుడని అన్నాడు. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు అన్నమాట, ఎట్లా పెరుగుతుంది, ఆ సంఘం నుంచి ఈ సంఘం నుంచి పిలుచుకొచ్చుకొని మన అంబులు పొదిలో నింపుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు పరిచర్యకి ఆయన చేస్తున్న ఈ పనులే అనేక ఆత్మలు నడిపిస్తున్నాయి. ఎవరన్నా మా సంఘానికి కొత్త వాళ్ళు వచ్చినా వెంటనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు మా నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, ఎందుకు వచ్చారన్న మా కాడికి అని, తీసుకెళ్ళి వచ్చాని. వాళ్ళు రారంటున్నారన్న ఉన్ని నీ కాడనా అని అంటే అప్పుడు ప్రార్థన చేసి ఉంచుతాడు. లేకపోతే డైరెక్ట్గా నా కాడికి వచ్చారుగా మంచి పని చేశారు అని అండవు. ఏమో రేపొద్దున మళ్ళీ మన కాడి నుంచి ఇంకా 10 మంది తీసుకెళ్తారేమో వచ్చిన వాళ్ళు. అట్లా కొన్ని డెడికేషన్, ఒక క్రమం, మాదిరి ఆయన దగ్గరే నేను నేర్చుకుంటున్నా. ఆత్మీయ నాయకులు వాళ్ళిద్దరైనా మాదిరి మన ఇంట్లో నుంచి ఉండాలి కదా. కనుక సేవకుడిగా తండ్రి దగ్గర నుండి గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కనుక అవి కూడా నాలోకి రావాలని ఒక్కోటి మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. దేవుడు ఇంకా ఈ పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరిచి దర్శనం కోల్పోకుండా, మెయిన్ అది మా ఇంటెన్షన్, దర్శనం కోల్పోవద్దు, గురి తప్పొద్దు, ప్రత్యక్షతలో నుండి పక్కకు జరగకుండా ముందుకు సాగాలని ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఒక 2-3 విషయాలు నేను ఈరోజు మీకు ప్రకటించాలనుకుంటున్నా. మీ అందరికీ చాలా వాక్యాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా నేను ఒక సేవకుల మీటింగ్లో కానీ ఒక పరిచర్యలో వాక్యం చెప్పడానికి కానీ నాకు మాట చెప్పిరంటే దానికోసం నేను చాలా దేవుని యొద్ద నుండి వెంటనే బైబిల్ తీసి చూడను, ఎంపటే బైబిల్ ఎతకను. దేవుడి దగ్గర నుంచి ఏంటి ప్రభువా, ఎందరో చెప్తూ ఉంటారు కదా, అందరు చెప్పింది కూడా నేను చెప్తుంటే యూట్యూబ్లో దొరుకుతూ ఉంటుంది. అది చూసి చెప్పాడు అంటారు, ఇది చూసి చెప్పాడు అంటారు. అట్లా ఉండొద్దు. ఎవరికి ఇచ్చే ప్రత్యక్షత వాళ్ళ కాడ ఉంది కదా, మరి నాకు ఇచ్చే ప్రత్యక్షత ఏంటో, అది సేవకులకి అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటా. తర్వాత ఇక ఈ వాక్యంలోకి వెళ్ళిన తర్వాత దాని అనుభవాలు ఎక్కడున్నాయి, దేని గురించి చెప్పాడు ఏంటనేది ఒక ఇంటెన్షన్తో, నా మనసులో ఉన్న ఆలోచనతో దేవుని మాటల్ని ధ్యానం చేసుకొని వాటన్నిటినీ పొందుపరుచుకుంటా. అయితే సామాన్యంగా సంఘానికి వాక్యం చెప్పేటప్పుడు నేను ఎక్కడ రాసుకోను, కానీ సేవకులకు చెప్పేటప్పుడు మాత్రం కొన్ని అవసరమైన ఉంటాయి. కాబట్టి నా దర్శనంగా అయితే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇది పట్టుకొచ్చుకోవటం, ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే అవి విలువైనవి, మర్చిపోకూడదు ఒక్కటి కూడా. సేవకులకి చెప్పేటప్పుడు ఒక్క పాయింట్ పోయినా అది వేరేలాగా ఉంటుంది అని, విలువైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు విలువగానే ఉండాలి మాటలు కూడా, హల్లెలూయా అని ఒక ఇంటెన్షన్తో కొన్ని విషయాలు నేను మరి రాసుకొని వచ్చి ఉన్నాను. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఒక కొత్త ఉపదేశమే అనుకోండి. తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారికి సీనాయి పర్వతం మీద మాట్లాడి, నేను నీకు చూపించు విధముగా ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పాడు, నిర్మించమన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో చాలా వస్తువుల్ని నేను చూపించినట్టుగా చేయమన్నాడు. నీ సొంతంగా కాదు, నేను చూపించినట్టుగానే అన్నాడు. దేవుడు చూపించాడు అంటే
అలాంటిది మరెక్కడో ఉందనే అర్థం. దేవుడు చూపించాడు అంటే అలాంటిది మరెక్కడో ఉంది గనకనే, ఇదిగో నేను ఒక గృహాన్ని నిర్మిస్తున్నా పలానా నగర్లో, రోడ్ నెంబర్ 3లో ఒక ఇల్లు కట్టారు. ఆ ఇల్లు నాకు చూడు వెళ్ళి అది ఎలాగుందో అలాగనే కట్టు అని మేస్త్రికి మనం చెప్పామనుకో, అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని నమూనా, దాని పద్ధతి, దాని కన్స్ట్రక్షన్లో ఎట్లా డిజైన్ అవన్నీ చూసుకొని వచ్చి అలాగనే కడతాడు. అంటే ఒక వస్తువుని మనం కట్టమన్నాము, ఒక ఇంటిని కట్టమన్నామంటే దాన్ని ఒక ఇంజనీరింగ్ ప్లాన్ను బట్టి నిర్మించబడిన దాన్ని చూపించి ఇలా మాకు ఉండాలి అని చెప్తాం. దేవుడు కూడా మోషే గారికి నేను నీకు చూపించే దాన్ని బట్టే నువ్వు కట్టు అన్నాడు. మరి ఏం చూపించి ఉండాలి దేవుడు? ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నప్పుడు దేవుడు మోషే గారికి ఏం చూపించి ఉండాలి అంటే యెరూషలేము మందిరాన్ని నమూనాని చూపించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే పరమ యెరూషలేమును గురించినటువంటి ఒక దర్శనం, ఆ మందిరమును గురించినటువంటి ప్రత్యక్షతని మోషే గారికి దేవుడు చూపించాడు గనకనే ఆ మందిరం, ఆ ప్రత్యక్ష గుడారం ఎలాగుండాలో, దాని వస్తువులు ఎలాగుండాలో అవన్నిటినీ ఆయనకి చెప్పాడు. అయితే ఈరోజు నేను ఆ వస్తువులన్నీ మీ ముందేం పెట్టను, ఎందుకంటే అప్పుడప్పుడు నేను సంఘంలో కూడా చెప్పాను, సేవకుల మీటింగ్లో కూడా ఎక్కడో 2 సార్లు ఆ వస్తువుల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను ఒక చిన్న తెర అనేటువంటి ఒక అనుభవం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న తెర అనే ఒక్క అనుభవంతోనే ఈరోజు మీ మధ్యలో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆశపడి ఉన్నా. ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకెళ్దాం. హెబ్రీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించినటువంటి ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ తెర అనే అనుభవము లేక ఈ తెర అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది? అది దేనిని గుర్తు చేస్తా ఉన్నది? అసలు ఇంతకీ ప్రత్యక్షపు గుడారానికి ఎన్ని తెరలున్నాయి? దేని గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడాడో దాని గురించిన విషయాల్ని తేట తెల్లంగా కొద్ది సమయంలోనే పూర్తి చేస్తాను. ప్రత్యక్షపు గుడారానికి 10 తెరలతో 10 తెరలతో చుట్టూ ఒక కంచె మాదిరి 10 తెరలతో తయారు చేశారు. 10 తెరలతో. ఇప్పుడు 10 తెరల గురించి నేను మాట్లాడతల్లా. గుడారానికి సంబంధించి 3 తెరలు ఉన్నాయి. ఒకటి ఆవరణపు తెర, 2
గుడారానికి వెళ్ళే లోపలి తెర అంటే గుడారపు ద్వారపు తెర. 3 పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే అడ్డు తెర. ఇప్పుడు ఆవరణపు తెర గురించి, గుడారపు ద్వారపు తెర గురించి కూడా పెద్ద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమి లేదు. కానీ మన దృష్టి పెట్టవలసిన తెర ఒక్కటే. అదేంటంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర. తెర అనగా ముసుగు వేయుట, ముసుగు. 2 తెర అనగా వేరు చేయుట. తెర అనగా విభజించుట. అంటే ఒక స్థలములో ఒక అడ్డు కడితే అది 2 భాగాలు అవుతుంది. ఒక స్థలములో మరొక అడ్డు పెడితే అది 3 స్థలాలుగా మారుతుంది. ప్రత్యక్షపు గుడారంలో కూడా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒకటి, గుడారంలోకి వెళ్ళడానికి ద్వారం దగ్గర ఒకటి, ఆవరణము దగ్గర మరొక తెర పెట్టినప్పటికీ ఈరోజు అడ్డు తెర గురించినటువంటి విశేషమే సేవకులుగా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అడ్డు తెర గురించి తెలుసుకోవలసిన విశేషం ఇది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క కరుణాపీఠమును, మందసంపై గల కరుణాపీఠమును, 2 కెరూబులను, దేవుని మహిమ దిగువచ్చు ఆ తేజో స్థలమును చూచుటకు అర్హత లేనటువంటి, అదృష్టం లేనటువంటి ఒక వేరు చేయబడినటువంటి ఒక అనుభవాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సంవత్సరమునకు ఒక మారు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను తన కొరకు, ప్రజల కొరకు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుట కద్దు. ఆ అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళుటకు ఆయనకి ఎల్లప్పుడూ అవకాశము లేదు. లేవి కాండము 16:2లో, లేవి కాండము 16:2లో ఆ పదం ఉంటుంది, ఒకసారి చదవండి. నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతను మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డు తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఎవరితో చెప్పాలి? అహరోనుతో చెప్పాలి. ప్రధాన యాజకుడైన అహరోను గారితో చెప్పాలి. ఎల్లప్పుడూ అతను చావకుండునట్లు ఎల్లప్పుడూ ఈ అతి పరిశుద్ధ స్థలములోకి రాకూడదు. ఎందుకంటే అడ్డు తెర, ఈ అడ్డు తెర ఉంది. ఇన్ని రోజులు మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా దేవుని యొక్క సన్నిధికి అనగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వెళ్ళడానికి అర్హత లేని వాళ్ళమైనప్పటికీ ఈరోజు ఒక నిరీక్షణతో మనము తెర లోపలికి ప్రవేశిస్తున్నాం. తెర లోపలికి,
తెర లోపలికి ప్రవేశించే ధైర్యం ఎవరిచ్చారు మనకి? ముందుగా యేసుక్రీస్తు ప్రభువారే మనకంటే ముందుగా తెర లోపలికి ప్రవేశించాడని ఆ హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. అయితే ఈ యొక్క ద్వారముల గురించినటువంటి, అంటే అడ్డు తెరల గురించి, గుడారంలోనికి ప్రవేశించే తెర గురించి, ఆవరణం గురించినటువంటి తెర గురించి ఒక 2-3 విషయాలు మీకు ప్రకటించి నేను ముందుకెళ్తా. అడ్డు తెర గురించినటువంటి విషయము నిర్గమాకాండము 26:31 వచనంలో తెలియపరుస్తున్నాడు. చూడండి 31-35. మరియు నీవు ఒక అడ్డు తెరను, రైట్, అడ్డు తెర పేనిన సన్న నారతో చేయాలి. నిర్గమాకాండం 36-35. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణము గల అడ్డు తెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేసెను. ఇది పరిశుద్ధ స్థలమును, అడుంటది, పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయగలిగిన అడ్డు తెర. రెండవది నిర్గమాకాండం 36-37 వచనములో, మరియు అతడు అదిగో గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్న నారతో బూట పని అయిన అడ్డు తెర చేసెను. హల్లెలూయా. ఇది గుడారపు అడ్డు తెర. మూడవది నిర్గమాకాండం 38-18. 38-18 నిర్గమ ఆవరణ ద్వారం. 38-18 అది ఆవరణపు ద్వారము తెర నీల ధూమ్ర రక్త వర్ణముతో గలదియు పేనిన సన్న నారతో చేసిన బూటా పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగ్గా 5 మూరలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లెక్కలన్నీ చూడాలంటే కూడా చాలా టైం పడుతుంది. నేను లెక్కల గురించి కూడా ఏం చెప్పను. అది ఒకవేళ దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళొకసారి మనం కలుసుకున్నప్పుడు ఆ 20 మూరలు, ఆ 5 మూరలు, ఈ అనుభవంలో మళ్ళొక్కసారి దాని గురించి మనం ప్రకటన చేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ 3 తెరలలో అడ్డు తెర గురించినటువంటి విషయం, అడ్డు తెర తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిన అతి పరిశుద్ధ స్థలము ఈ లోక సంబంధమైనటువంటి మందిరపు స్థలమా, పరలోకపు అతి పరిశుద్ధ స్థలమా? సేవకులుగా ఆయన ప్రవేశించినటువంటి అతి పరిశుద్ధ స్థలము నూతన యెరూషలేము అనేటువంటి ఆ పరలోకపు పట్టణములోనికే ఆయన ప్రవేశించాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 9:24. హెబ్రీ రాసిన పత్రిక 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును
పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించి ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనులుగా, సేవకులుగా మనం ప్రవేశించవలసిన అతి పరిశుద్ధ స్థలము ఏది? ఎక్కడికి ప్రవేశించుటకు మనకి మార్గం సరళం చేయబడింది? చెప్పండి సేవకులు. చాలా మంది అంటారు, ఈ భూమి మీద ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, బలిపీఠం మీద ఎక్కి నిలబడితే మేము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామని ఫిక్స్ అయిపోతున్నారు. నేను అంటున్నా, ఆయన చేసినటువంటిది ఈ భూమి మీద జరుగుతున్న ఈ సేవా క్రమం గురించి కాదు, అది నూతన యెరూషలేములో జరుగుతున్న సేవా క్రమము. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే తన శరీరాన్ని ఒక తెరగా మాట్లాడాడు. తన శరీరాన్ని ఒక తెరగా మాట్లాడాడు అంటే హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా ప్రధాన యాజకుడే సంవత్సరమునకు ఒక మారు పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి మరి అన్నడూ మరలా వెళ్లకుండా, తన చావకుండా ఈ పరిశుద్ధ స్థలంలోనే సేవ చేసుకుంటున్న క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుదినము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి సేవ చేసుకునేటట్టుగా మనందరికీ కృప అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంచకచర్ల విజయ్ కుమార్ అన్న గారు ఒక పాట రాశాడు, హెర్మోన్ మినిస్ట్రీస్. ప్రధాన యాజకుడే వత్సరం కొక మారు నీ సన్నిధి చేర నియమము ఉండగా. ప్రధాన యాజకుడే వత్సరం కొక మారు నీ సన్నిధి చేర నియమము ఉండగా. నన్నను దినము నీతో గడిపే భాగ్యమునిచ్చావు అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా. నన్నను దినము నీతో గడిపే భాగ్యమునిచ్చావు అతి పరిశుద్ధుడా, నాకిచ్చినావు ఈ ధన్యత, నాకిచ్చినావు ఈ ధన్యత. బహువింతగా బహువింతగా ప్రేమించినావు యేసయ్యా, యేసయ్యా. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. లోకములోని ప్రేమలు నీ సిలువ ప్రేమకు సాటి రావు. లోకములోని ప్రేమలు నీ సిలువ ప్రేమకు సాటి కావు, నీ సిలువ ప్రేమకు సాటి కావు. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా,
ఎందరో జ్ఞానులు లోకంలో ఉండగా నీచుడను అయోగ్యుడను. ఎందరో జ్ఞానులు లోకంలో ఉండగా నీచుడను అయోగ్యుడను. నన్నెన్నుకొన్నావు, రక్తంతో కడిగావు. నన్నెన్నుకొన్నావు, రక్తంతో కడిగావు. నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. నీ నామము నాకిచ్చినావు. నీ నామము నాకిచ్చినావు. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. యేసయ్యా బహువింతగా బహువింతగా ప్రేమించినావు యేసయ్యా. యేసయ్యా హల్లెలూయా. ప్రధాన యాజకుడే సంవత్సరమునకు ఒకమారు నీ సన్నిధి చేర నియమము ఉండగా నన్నను దినము ఎక్కడ నడిపించాడు? ఆయన సన్నిధిలో సేవ చేసుకునే. అయితే అయితే ఈ భూమి మీద జరిగిస్తున్నటువంటి సేవా క్రమములో ఇది కేవలము హస్తకృత్యమైనటువంటి మందిరపు సేవ. ఏది? ఎవరి సంఘములోనైనా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా విభాగించబడి హస్తకృత్యముతో అంటే చేతులతో నిర్మించుకున్న ఈ మందిరపు సేవా క్రమము నిజమైనటువంటి సేవా క్రమముగా ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోకి చేర్చేదిగా ఈ సేవా నియమం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ జరిగిస్తున్న ఈ సేవా నియమమే రేపు అతి పరిశుద్ధ స్థలములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చేరినటువంటి స్థలానికి మనల్ని చేర్చేదిగా ఉందని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ తెర ఎలా అడ్డు తొలగిపోయింది? ఎవరి ద్వారా అడ్డు తొలగింది? ఆ అతి పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళి ఈ బలిపీఠం మీద నిలబడి ఈ సేవా క్రమాన్ని జరిగించుటకు ఇంత కృప మనకి ఎలా దొరికింది అని మనం ఆలోచన చేస్తే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19-20వ వచనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు సేవకులుగా మనందరికీ ఈ ధైర్యం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం. ఆ రక్తాన్ని చేతబట్టుకున్న మనం ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి డైరెక్ట్ గా, అంతకుముందు యాజకులు అహరోను గాని అతని కుమారులు గాని పరిశుద్ధ స్థలములో సేవ చేసేటప్పుడు వాళ్ళకు ఒక డౌట్, అతి పరిశుద్ధ స్థలములో ఎందుకు వెళ్ళకూడదో, ఆడ ఏముందో, అవతల సైడ్ ఏముందో. మనం కూడా అంతే కదా, ఒక స్థలానికి ఏదన్నా వేరు చేసేటువంటి ఒక అడ్డు తెర గాని ఒక అడ్డు తలుపు గాని ఉంటే అన్ని తలుపులు తీసి కూర్చోబెడుతున్నా కానీ ఆ లోపల తలుపు తీరేంది, ఆ లోపల ఉన్న తెర తీరేంది, దాని వెనకాల ఏముంది, దాని వెనకాల అసలు ఏమేం పెట్టారు అన్న అనుమానం మనల్ని చంపేస్తా ఉంటది లోపల. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దాని గురించి ఈ సేవకులు కూడా ఇదే ఆలోచన కలిగి ఉంటారు.
అతి పరిశుద్ధంలో ఏముంది, ఏం జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, దాన్ని చూడాలి. కానీ చూడటానికి ధైర్యం లేదు, చచ్చిపోతాడు. మళ్ళా అక్కడికి వెళ్ళి సేవ చేయడానికే ఆ ఏపోదును ధరించుకొని, ఆ నిలువుటంగి ధరించుకొని, ఆ తాడు కట్టి నడుంకి దానికి ఒక గంట కట్టి లోపలికి పంపించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బతికున్నాడా లేదా అని చెప్పేది ఆ గంట కాబట్టి. అది మోగుతూ ఉన్నంతసేపు ఈరోజు చాలా చోట్ల ఇదే గంటతో అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆనాడే చెప్పబడినటువంటి సేవా నియమం. గంట ఎందుకు మోగుతుందంటే సేవకుడు పూజారి బతికే ఉన్నాడు. బతికి ఉండడం అంటే అతను జీవము గలవాడై పరిశుద్ధుడై ఉండడని అర్థం. చచ్చిపోయాడంటే ఈ లోక వ్యవహారాల్లో పడిపోయాడు, అతని ఆత్మీయ జీవితం చచ్చిపోయింది, అతడు మృతుడైపోయాడు అని చెప్పడానికి ఆ గంట ఆగిపోయింది. ఈ తాడు కట్టుకొని లోపలికి వెళ్ళి సేవ చేస్తున్నంతసేపు గంట మోగుతానే ఉంటాయి. ఈ గంటలు మోగుతానే ఉంటాయి. మోగుతున్నంతసేపు అతను బతికే సేవ చేస్తున్నాడు, జీవంగానే సేవ చేస్తున్నాడు, యథార్థంగానే సేవ చేస్తున్నాడు, నమ్మకంగానే సేవ చేస్తున్నాడు. అయితే వాళ్ళకున్నటువంటి ఆ డౌట్, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం అనే తెర ద్వారా ప్రతి సేవకుణ్ణి ఎక్కడికి నడిపిస్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలములోకి. హల్లెలూయా, హల్లెలూయా. అదే హెబ్రీ రాసిన పత్రిక 9, 6, 8 కూడా చూడండి. 9వ అధ్యాయం 6, 8. 6, 8. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 7, 26, 28. హెబ్రీ రాసిన పత్రిక 7, 26, 28. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగాను నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు గనకనే తన్ను తాను ఒక్కసారి అర్పించుకొని దేవాలయపు అడ్డతెరను అనగా ఆయన శరీరం అనే అడ్డతెరను నడిమికి చీల్చివేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తాం. మత్తయి సువార్తలో ఉంది కదా, చివరి అధ్యాయంలో ఆయన మరణించినప్పుడు దేవాలయపు అడ్డతెర ఎలా జరిగిందంట? కింద నుండి పైకా, పై నుండి కిందకా? చెప్పాలి. పై నుండి ఎవడన్నా చింపితే కింద నుండి పైకి చింపుతాడు. పై నుండి చింపాలంటే ఇది మనుషులతో అయ్యే పని కాదు. ఇది దేవుని ద్వారా మనుషులకి అడ్డు తెరగా ఉన్నటువంటిది. నిలువకి 2 భాగాలుగా
చీలిపోయి అతి పరిశుద్ధ స్థలాన్ని డైరెక్ట్గా మనము చేరుటకు, ఆ నియమములో ఉండుటకు, ఆ నిబంధనలోకి వెళ్ళి సేవ చేయుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే ఇది సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పి ముగిస్తా. ఇప్పుడు సేవకులుగా మరి మనం కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి చేరాలిగా. ఇక్కడైతే ఎట్టబట్టి అటు సేవ చేస్తున్నాం. ఈ మందిరాల్లో హస్తకృతమైన గోడలు కట్టుకొని, పెయింటింగ్లు వేసుకొని, మంచిగా పాల్ సీలింగ్లు పెట్టుకొని, ఏసీలు పెట్టుకొని, చక్కగా పాలరాతి వేసుకొని, ఒక స్థలాన్ని డివైడ్ చేసి, ఏయ్ నువ్వు వీడకి రాకూడదురా అని విశ్వాసిని తిట్టి, ఇది మేం మాత్రమే ఎక్కేదని మనకు మాత్రమే సపరేట్ చేసి, పాపంలో ఉండవాళ్ళని ఆ ఆవరణలోనే పెట్టేసి, మనమేదో పెద్ద పరిశుద్ధులం అయిపోయినట్టుగా మనమే ఇక్కడ డివైడ్ చేసేస్తున్నాం. నేనంటున్నా, ఈ డివైడ్ నీ తలంపు, ఈ డివైడ్ నీ ఉద్దేశం, ఈ డివైడ్ నువ్వు సేవకుడు గనక, నువ్వు పేరు పెట్టి పిలువబడ్డావు గనక, నీకు ఒక ప్రత్యేకత ఉంది గనక నీవు చేసుకున్న డివైడ్. కానీ యేసు ప్రభు వారు చేస్తున్న డివైడ్లో ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే మనం ఏవి చెల్లవు, మనం పెట్టుకున్న బౌండరీస్ ఏవి అక్కడ నడవు. అక్కడ కేవలము పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన క్రమమే జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువు ఏం చేస్తే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు? 3 విషయాలు. పెద్ద వివరించడానికి టైం లేదు. మా అంటే ఒక 2-3 గంటలు తీసుకొని దీన్ని మంచి క్లారిటీ చేస్తే బాగుంటది. అయినా అవసరం లేదు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళే గనక మీరు కూడా పట్టేస్తారన్న నమ్మకం ఉంది గనక 3 విషయాలు ఫటాఫటా చెప్పేసి నేను ముగిస్తా. మొదటిది, యేసు క్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించుటకు కారణము ఆయన దాసుని స్వరూపము ధరించుకొనుట. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఏంటంట? ఆయన దాసుని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6. రాసుకోండి, అంతే చాలు. ఒకళ్ళు చదవండి స్పీడ్గా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్న. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఈ రోజు దైవ జనులుగా, దైవ సేవకులుగా మనము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి సేవ చేయాలంటే, అతి పరిశుద్ధ స్థలములో నిలబడడానికి అర్హత పొందుకోవాలంటే ఈ భూమి మీద నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు, నీకు నువ్వే గొప్పలు చెప్పుకోకూడదు, నీకు నువ్వే బౌండరీస్ ఏర్పాటు చేసుకొని నన్ను ముట్టుకోకూడదు, నా దగ్గరికి రాకూడదు, నేనంటే ఎవరు అనుకున్నావు, తెల్ల వస్త్రాలు వేసుకున్నా మాసిపోతాయి ముట్టుకున్నావంటే నువ్వు పాపాత్ముడివి అని అనకూడదు. మనం ఎవరు అంటే దాసులం. హల్లెలూయా. ఒక మాట మిమ్మల్ని అడుగుతా సేవకులుగా, నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక ఇంటిలో దాసుడికి ఎక్కువ అధికారం ఉంటుందా, భార్యకి ఎక్కువ అధికారం ఉంటుందా? కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్పండి సేవకులు. దేవుడు అమృతదేవుడు గారు, మీ ఐడియా. జోబు గారు అడుగుతున్న, తప్పుగా అనుకోమాకండి, క్లారిటీ కోసం మనం ఒక చిన్న క్లారిటీ. ఒక ఇంటిలో దాసునికి ఎక్కువ అధికారం ఉంటుందా, భార్యకి ఎక్కువ అధికారం ఉంటుందా? దాసునికేనా? నేనంటున్నా భార్యకే ఎక్కువ అధికారం ఉంటుంది అంటున్నా. ఎందుకో తెలుసా? భార్య ఆయన సంఘం. కొట్టు గట్టిగా చప్పట్లు పడదాం. భార్య అయినటువంటి ఆయన సంఘానికి ఎక్కువ విలువించుకున్నాడు. దాసుడైన మోషేకి అంతా పాలు తిన ప్రవహించే దేశంలోకి ఎవరిని తీసుకెళ్ళాడు? ఆయన సంఘం. దాసుడైన సేవకుడు ఎక్కడ ఆగిపోయాడు? దాసుడుగానే ఉన్నాడు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ దాసుడు తన భార్యని
తన భార్యని సిద్ధపరచవలసినటువంటి బాధ్యత కలిగిన వాడు. హల్లెలూయా. హదస్సా అనేటువంటి ఎస్తేరు గారిని ఆయన దగ్గరికి తీసుకెళ్తానికి ఎవరు సిద్ధపరిచారు? దాసుడు లోపలికి వెళ్తానికి అంత తెగించలేదు. ఎస్తేరాని మాత్రం రాజుగారు ఉన్న అంతఃపురానికి వెళ్ళిపోతానే ఉంది. అయితే మనము దాసులమైనప్పటికీ ఇప్పుడు మనల్ని ఆయన అంటున్నాడు, నీవు నా స్నేహితుడవు. హల్లెలూయా. అయితే స్నేహితుడు అయ్యామని మనం చొరవ తీసుకోకూడదు. మనకిచ్చిన పనేంటి? దాసుడే. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి భార్యకి అధికారం ఉంది, దాసుడికి అధికారం ఉంది. దాసుడు కూడా వెళ్ళగలుగుతాడు. ఎవరైనా తెలిసిన వ్యక్తి యజమానుడి కోసం వస్తే ఈ అంట్లు తోముకునే మనిషి చూసి, ఎవరయ్యా మీరు షూటు బూట్ వేసుకొచ్చారంటే, మీ యజమానుని కలవాలనుకున్నా అంటే డైరెక్ట్ గా ఆ కడిగి అక్కడ పడేసి గబగబ లోపల ఉరికిద్ది. ఉరికి, సార్ మీకోసం ఎవరు వచ్చారు, అంత ధైర్యం ఆమెకి ఎవరిచ్చారు? ఆ పని ఇచ్చిన ఆ యజమానుడే. హల్లెలూయా. ఇప్పుడు మనకు పని ఇచ్చిన యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు దాసుని స్వరూపము మనము ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపము ధరించుకొని ఉన్నాడు. చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19 మీకు ఉపయోగపడతాయని చెప్తున్నా ఇవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:19. నేను అందరి విషయమై స్వతంత్రునిగా ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఈ రోజు మనము మన సేవలో అనేక మందిని చేర్చుకోవాలంటే దేవుడు అప్పగించిన పనిలో దాసులమైతేనే. ఆ దాసులు ఎలాంటి వాళ్ళంటే, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే పదం మన కాడ ఉండకూడదు. ఒకడు కులం ఎక్కువ ఒకడు కులం తక్కువ అనేది మన కాడ ఉండకూడదు. మనము అందరినీ సంపాదించుకోవాలంటే యూదులకి యూదులుగా ఉన్నాడంట పౌలు గారు, గ్రీకులకి గ్రీకు వాడిగా ఉన్నాడంట, అన్యులకి అన్యులుగా ఉన్నాడంట. ధర్మశాస్త్రము తెలియకపోయినా ధర్మశాస్త్రం అవలంబించే వాళ్ళలాగా, ధర్మశాస్త్రాన్ని అవలంబించే వాళ్ళకి అవలంబించే వాళ్ళలాగా, ఎవరికైనా వాళ్ళ మనిషిలాగానే. ఎందుకు? అనేక మందిని ఈరోజు దేవుని పని నిమిత్తం దేవుని చిత్తము నెరవేర్చుటకు మనము దాసులుగా ఉండాలి. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెల్లుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయుచూ ఉన్న దాసుడు. హల్లెలూయా. దాసులైన మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళమై ఉండాలి. ప్రార్థన లేకపోతే దేవుని సంఘానికి, దేవుని యొక్క మందిరానికి ఎవరిని సంపాదించుకోలేము, సంపాదించుకున్న వారిని కాపాడుకోలేము. దాసుడుగా నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఇక్కడ చేయవలసిన దాసుడి యొక్క పాత్ర నువ్వు పోషించకపోతే ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి. దాసుడు అయితే అందరితో సమానంగా ఉండాలి. అందరినీ సమానంగా, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకలాగా, తక్కువ ఇచ్చేవాళ్ళు ఒకలాగా చూడకూడదు. మంచి వస్త్రాలు కట్టుకుని ఒకలాగా, చినిగిపోయిన చీరతో వచ్చిన ఒకలాగా చూడకూడదు. అందరినీ సంపాదించుకోవడానికి అందరికీ దాసులుగానే మనం ఉండాలి. రెండోది, కాపాడుకోవడానికి ప్రార్థించే దాసులుగా, మోకాళ్ళేసే దాసులుగా మనం ఉండాలి. తర్వాత అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22-23 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22. స్వతంత్రత పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు
మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండా దేవునికి దాసులై ఉండాలి. హల్లెలూయా. మొదటి దాంట్లో ఈ 3 విషయాలు. మొదటిది, అందరినీ సంపాదించుకోవడానికి లోకములో మనుషులకి అనగా సంపాదించుకునే వాళ్ళకి మనం వేరియేషన్ పెట్టకుండా, ప్రత్యేకతలు పెట్టకుండా అందరికీ దాసులు అవ్వాలి. రెండవది, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించే దాసులుగా మనం మారాలి. మూడవది, మనుషులకి దాసులు కాకూడదు. పొగడతలకి, హెచ్చింపులకి, వీటికి దాసులు కావద్దు. విలువ పెట్టి కొన్నాడు గనక దేవుడికే దాసులు అవ్వాలి. ఇది మొదటిది. రెండవది ఆయన వాక్యమును చేతబట్టుకున్న వాళ్ళమై వాక్యానుసారంగా ముందుకు సాగాలి. రెండోది ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17-14 వచనములో ఆయన శిష్యులకి ఏమిచ్చాడో తెలుసా? ఈరోజు చాలా మంది సంఘాలను ఇస్తున్నారు, ఆస్తిపాస్తులను ఇస్తున్నారు, వాళ్ళకి అంతస్తులు ఇస్తున్నారు, అనేకమైన అవసరాలు తగ్గట్టుగా వాళ్ళకి కావలసినవి ఇస్తున్నారు. కానీ యేసు ప్రభువు ఏమిచ్చాడో చదవండి 14. వారికి నీ వాక్యం ఇచ్చాను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు సేవకుడికి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? ఏముందయ్యా, ఈ మధ్య నా కాడ సేవలోకి వచ్చిన తర్వాత 2 ఎకరాల పొలం ఉంది, మా భార్య పేరు మీద 1 తులం 2 కేజీల బంగారం వెనకేసాం, 3 కార్లు వెనకేసాం అని కొంతమంది లెక్కలు చెప్తారు. కానీ దేవుడు తన సేవకులకి ఏమిచ్చాడు తెలుసా? వాక్యమే ఇచ్చాడు. ఈరోజు వాక్యము తీసుకున్న మనం వాక్యానుసారంగా బోధిస్తూ వాక్యానుసారంగా నడుస్తుంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళగడతారు. 2 రిఫరెన్స్లు చెప్పి దాన్ని ముగిస్తా. ఎఫెసీ రాసిన పత్రిక 1:13. ఎఫెసీ రాసిన పత్రిక 1:13. 1:13. మీరు సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. సత్య వాక్యము చేతే ముద్రించబడ్డాం. అబద్ధపు వాక్యాల చేత కాదు, మోసకరమైన వాక్యాల చేత కాదు. మనము సేవలోకి రావటం సత్యవాక్యము చేత అనగా జీవము కలిగిన దేవుని మాట ద్వారానే మనము సేవకులుగా మారాము. ఈ సత్యవాక్యము చేత మనం ఏం చేయబడ్డామంట? ముద్రించబడ్డాము. పౌలు గారు అంటాడు, నేను ముద్రల చేత ముద్రించబడిన వాడిని. యేసు యొక్క ముద్రలు నా శరీరంలో. సేవకుడు సత్యవాక్యం అనేటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడాలి ఈ శరీరంలో. దేనికి? ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా ఉండటానికి ముద్రలను కలిగి ఉండాలి. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. 1:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగిరియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఈ సత్యవాక్యము మన నోట్ల నుండి ఎలా రావాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము నమ్మదగినది. ఇప్పుడు మన చేతుల్లో, మన నోటిలో, మన హృదయంలో ఉన్న ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం కలిగింది గనక దీన్ని ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా బోధించవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఈరోజు అంత బోధంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట. కొంతమంది ఏవో అభిషేక తైలాలంట, ఏవో అట్టిపళ్ళు, యాపిల్ పళ్ళు ప్రార్థనలు అంట. ఇంత బేషన్లో తైలం పోస్తారు, ముఖం మీద జల్లుకుంటూ పోతారు. మరి నాకు తెలిసినంత వరకు తైలాభిషేకం బైబిల్లో ఎవరి మీద జరిగిందంటే రాజులుగా అభిషేకించబడే వాళ్ళ మీద పోసినట్టుగా మనకు తెలుసు. సౌలు మీద, సమూయేలు మీద, ఇట్లా దావీదు మీద, చాలా మంది రాజుల్ని, అంటే ఒక నాయకత్వం ఇచ్చే వాళ్ళ మీద చేసినట్టు. ఇప్పుడు ఎవడి మీద పడితే వాడి మీద జల్లొచ్చు అంట.
పరిశుద్ధాత్మ కూడికలు లేవు, ఉజ్జీవ కూడికలు లేవు, ఉజ్జీవ సువార్తలు లేవు. కానీ ఇవేవో కొత్త కొత్త వచ్చినాయి. పాలకొల్లో జరుగుతున్న వ్యవహారం అదే. ఈ విశ్వాసులు చెడిపోతున్నారు, ఎటు పోవాలో అర్థం కావట్లా, ఎవడు పోదో ఏం అర్థం కావట్లా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 1:1 ఒక మాట ఉంది. 1:1 యోహాను రాసిన మొదటి పత్రిక, జీవవాక్యమును గూర్చిని ఆది నుండి ఏది ఉండెనో, నేను ఏది వింటినో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. నిదానించి చూసినది, చేతులతో తాకింది, ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో ఆ జీవవాక్యాన్ని ప్రకటించరానాడు. కానీ ఇయాల ఏ జీవవాక్యం లేదు, ఏ మాదిరి లేదు, ఏ క్రమం లేదు, ఏ ప్రత్యక్షత లేదు, ఏ గురి లేదు. బ్యాగ్ వెయ్యాలా, సేవకుడు అని చెప్పేసేయాలా, సూటు బూట్ వేయాలా, సంఘాలు ఉన్న చోటే మంచి మంచి ఏరియాల్లోనే పెట్టాల సంఘం. ఆడ మీటింగ్లు పెట్టి ధూపం వేయాలా. ఏ ధూపం? లైట్లనే ధూపం. స్టార్ లైట్లు వేస్తారు, మ్యూజిక్ లైట్లు వేస్తారు, శారీలు 5 రకాలు కనపడతాయి. తెల్లది బ్లూ అయిద్ది, బ్లూ ఎర్రదైద్ది, పొగ పెడతారు. ఇప్పుడు అంతా ఎగురుడే, డాన్స్ చేసుడే. ఎందుకంటే ఇక్కడ చేసే సేవ అంతా అబద్ధపు సేవ. వాళ్ళు వచ్చి ఇప్పుడు కొత్త సేవకులు అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు అబద్ధ సేవకులు అయ్యారు. సేవ ఉన్న చోట వచ్చి మళ్ళా ఇంకొకటి పెట్టి డాన్సులు చేపించే సేవలు పెట్టి ఉన్న సేవకుల్ని కన్నీటికి కారకులుగా, కష్టపడి సంపాదించుకుని కడుపు కట్టుకున్న సేవకుల విశ్వాసుల్నే కదా వాళ్ళు దోచుకెళ్తుంది. వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? 4 లైట్లు, 2 ప్యాడ్లు, 1 కీబోర్డు, 2 సింగర్స్ ఉంటే చాలు 100 మంది వచ్చేస్తారు వారానికే. కానీ ఈ సేవకుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక ఆత్మ కొరకు? అంత అబద్ధం. కానీ ఈరోజు మన వాటికి మనం జీవవాక్యాన్ని, సత్యవాక్యాన్ని, ముద్రింపబడినటువంటి వాక్యాన్ని, ఆయన ఇచ్చెళ్ళింది వాక్యం ఆయన శిష్యులకి. వేరే ఆస్తిపాస్తులు ఏమి, నేను నీ వాక్యం ఇచ్చాను అన్నాడు. ఈరోజు వాక్యం కలిగిన మనం మీ సంఘాల్లో కూడా వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక్కొక్కళ్ళు అంటారు, మా సంఘంలో 20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పం, మా సంఘంలో 30 నిమిషాల కంటే ఎక్కువ చెప్పం, కొన్ని సంఘాల్లో 2 గంటలు. అవును, 2 గంటలు చెప్తున్నాడంటే వాడి మీద దేవుని అభిషేకం ఎంత ఉంటే చెప్తున్నాడు. నీకు 20 నిమిషాల కంటే ఎక్కువ లాగినా రాదు, తెగిపోయిద్దాడా. నువ్వు తలనాడాల దానికోసం. నువ్వు రాసుకొచ్చినది కొంచెమే, ఆ కొంచెం చెప్పగానే ఇక పైనుండి రాదు, దార ఆగిపోయిద్ది. ఎందుకంటే ఇక్కడే తెచ్చుకున్నావు నీ సిద్ధపాటు. అక్కడి నుంచి వచ్చేవాడికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినంత వరకు కొనసాగుతానే ఉంటది. అరగంట 20 నిమిషాలు కాదు. ఆరాధన, వాక్యం ఎంతసేపు చెప్తావు. వాక్యంలో పెంచు. స్వస్థతల్లో కాదు, అద్భుతాల్లో కాదు, డబ్బులో కాదు. ఆయన అన్నాడు, వాక్యం మీద కట్టండి నా సంఘాన్ని. హల్లెలూయా. స్వస్థలు ఉంటే రేపొద్దున స్వస్థత రాకపోతే రాడు. వాక్యం వినడు అనుకో, వాక్యం కోసం చావైన బ్రతికని నీతోనే ఉంటాడు. 3వది, దేవుని చిత్తము చేసేవాళ్ళు అతి పరిశుద్ధ స్థలం ఉంటాడు. ఇది ఒకటి చెప్పి ముగిస్తా. కొరింథీయులు రాసిన, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు. ముందుగా మార్కు సువార్త 3:30 చదవండి. ఫస్ట్ మార్కు సువార్త 3:35. ఏమరా ఇంతమంది యవనస్తులు ఉన్నారు, ఒక్కడ తీస్తున్నాడు, మరి ఎవరు తీయట్లేదు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు నా తల్లియు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని చిత్తము చేయుట సహోదరుడు పని. ఇప్పుడు యేసు ప్రభు సహోదరుడు వేరే ఇంట్లో ఉంటాడా, యేసు ప్రభుతో ఉంటాడా? ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉంటారా, పక్కింట్లో ఉంటారా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో మనం ఉండాలంటే ఆయన ఎలాగైతే తండ్రి చిత్తం చేశాడో మనం కూడా ఆయన చిత్తాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు చదువు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే
దేవుని చిత్తము. హల్లెలూయా. సేవకులుగా మనము జారత్వమునకు దూరముగా ఉండటమే అస్సలు మెయిన్. దేవుని చిత్తము చేయుట. చాలా మంది ఏంటో తెలుసా, అమ్మో నేను సంఘం కట్టాలా, 100 మందిని సిద్ధపరచాలా, 10 బ్రాంచీలు. ముందు ఆలోచన పక్కన పెట్టు, ముందు ఆలోచన పక్కన పెట్టు. ముందు పరిశుద్ధులగుటకు దేవుడు చెప్పిన చిత్తాన్ని చేయటం నేర్చుకుందాం. 3-4 బ్రాంచీలు కడతానికి పరిగెత్తొద్దు, 100 మందిని సంపాదించడానికి ఉరకొద్దు. ముందు దేవుని చిత్తం చేయటానికి మనల్ని మనం పరిశుద్ధులుగా జారత్వమునకు దూరముగా పోవాలి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 ముగిస్తున్నా. 2:15 మొదటి పత్రిక. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. జారత్వము నుండి దూరమై పరిశుద్ధులుగా మారుట దేవుని చిత్తము. అంత మాత్రమే కాదు, అజ్ఞానముగా మాట్లాడే వాళ్ళ నోరు మూపించుట కూడా. మరి దేవుని చిత్తం చేయాలంటే, అజ్ఞానం నోరు మూపించాలంటే మీరేం కావాలి? ఏం కావాలి? పాము వలె వివేకం కలిగి, పావురం వలె. మనము జ్ఞానం లేని వాళ్ళమైతే ఎవడొచ్చినా మనల్ని మోసం చేసేస్తాడు. ఎవడు ఏది చెప్పినా మనం నమ్మేస్తాం. అజ్ఞానంగా మాట్లాడుతూ ఇదే జ్ఞానమని ఎదిరించే వాళ్ళ నోరు మూపియాలంటే దేవుని చిత్తము ఏంటో ఆ చిత్తాన్ని చేయగలిగినటువంటి జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? పైనుండి వచ్చే జ్ఞానం కొరకు సేవకుడు చేతులెత్తాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలి జ్ఞానం? చాలా మంది బైబిల్ చదువుతూ ఇక్కడి నుంచి అనుకుంటున్నారు. ముందు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యాకోబు పత్రికలో అది పైనుండి, అయితే పైనుండి వచ్చు జ్ఞానము అసలు అది మొట్టమొదట పవిత్రమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి సేవకుడికి? పైనుండి వచ్చే ఆ జ్ఞానం గనక పొందుకున్నాం అనుకో, ఎవరితో మూర్ఖంగా మాట్లాడినైనా ఎదిరించగలిగిన శక్తి ఉంటుంది. అది దేవుని చిత్తము చేయుట. కనుక తెర చినిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానికి ఆయనే మార్గంగా మన ముందు వెళ్ళాడు. ఇప్పుడు మనం వెళ్తున్న మనం దాసులుగా, ఆయన వాక్యము కలిగిన వారిగా, ఆయన చిత్తము చేయువారిగా ఈ భూమి మీద కరెక్ట్గా ఇప్పుడు చెప్పిన విషయాల్లో గనక మనం ఉండగలిగితే తప్పకుండా అతి పరిశుద్ధ స్థలమైన ఆ సియోనులో, ఆ పరలోకములోకి మనము కూడా యేసయ్య ఉన్న చోటికి సహోదరులముగా వెళ్ళుటకు దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరు లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం. పరిశుద్ధుడా. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడదాం. ఒక కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం సేవకులుగా కళ్ళు మూసుకుందాం. దేవుని మాటలు విన్నాం. ఒక్క నిమిషం నువ్వు ధ్యానించగలిగితే, ఒక్క నిమిషం నువ్వు ధ్యానించగలిగితే, ప్రియమైనటువంటి విలువ పెట్టి కొనబడిన సేవకులారా, ఆది నుండి ఆయన సంకల్పంలో ఉన్న సేవకులారా, ఆయన చిత్తమును చేయుటకు పిలువబడినటువంటి దేవుని దాసులారా, దేవుడు మనందరితో మాట్లాడిన మాట, తెర లోపలికి వెళ్ళుటకు, ప్రవేశించుటకు ధైర్యం కలిగింది. ఎవరిచ్చారు ఈ ధైర్యం? నీకు నాకు అసలు అర్హతే లేదు కదా. ఆ పరిశుద్ధ స్థలం వైపు చూడటానికి కూడా అర్హత లేదు కదా. ఇవాళ దానిలోకి ప్రవేశించుటకు ఈ అర్హత ఎవరిచ్చారు? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమే తెర. అది నడిమికి చినిగింది. ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసి ముందుగా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన సహోదరులమైన మనం దానిలోకి ప్రవేశిస్తున్నామంటే ఈ మందిరంలో చేస్తున్న నియమమే ఇక్కడ దాకా తీసుకొస్తే, ఇక్కడ చేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైంది. పాత నిబంధన క్రమము శరీర సంబంధమైతే, కొత్త నిబంధన సేవా క్రమము ఆత్మ సంబంధమైనది. శరీర సమమైంది ఈ భూమి మీద చేస్తున్నాం. ఈ నియమము ఆత్మ సంబంధంగా మార్చబడి రేపు మహిమ కలిగిన దేహాలతో ఆ పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు వెళ్ళబోయే దాని కొరకు సేవ చేద్దామా?
మిగిలిపోయే దాని కొరకు చేద్దామా? వెళ్ళబోయే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళబోయే ఆ సేవ కొరకు ఆత్మ సంబంధమైన సేవ శరీరకంగా ఉండి చేయాలి, ఈ నియమములో ఉండి చేయాలి. కానీ అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడే సేవ కొని దేవునికి దాసులుగా కాకుండా మనుషులకి దాసులైపోయి, ధనానికి దాసులైపోయి, పక్షపాతానికి దాసులైపోయి, దేవుని పనివారిగా కాకుండా ఈ లోకానికి దాసులవుతున్నామేమో. ఆయన వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించకుండా మనల్ని మనం పోషించుకోవడానికి, మనల్ని మనం పెద్ద చేసుకోవడానికి బోధిస్తున్నామేమో. మార్చుకోవాలి. ఆయన చిత్తం చేయకుండా, జాగ్రత్త నుండి దూరం అవ్వకుండా ఆ సంఘం కట్టాలి, ఇంతమందిని సిద్ధపరచాలని ఆలోచిస్తున్నామేమో. ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని యుక్తిగా లోక సంబంధంగా మాట్లాడే వాళ్ళ నోళ్లు మూపించడానికి పరిశుద్ధమైన జ్ఞానం పొందుకోవాలి. ఇవి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తెర యేసు ప్రభువారే, ఆ మార్గం యేసు ప్రభువారే. ఇప్పుడు మన ఎదుట ఎటువంటి అడ్డు లేని ఆ పరలోకం, అతి పరిశుద్ధ స్థలం సిద్ధముగా ఉంది మనల్ని చేర్చుకోవడానికి, దాంట్లోకి వెళ్తానికి. మరి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకొని ముందుకు సాగిపోదాం. మన మధ్యలో ఉన్న సంజయ్ ఫాస్టర్ గారు వచ్చి మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా దైవ సేవకులు నిలబెట్టుకొని, ఇదిగోనైనా ప్రభా ఆత్మీయ, ఇదిగోనైనా ప్రభా ఆహారాన్ని ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఏమి అర్హతలు కలిగి ఉండాలో, ఇదిగోనైనా ప్రభా వాటన్నిటినీ ప్రభా చక్కగా ప్రభా మాకు వివరించినటువంటి ప్రభా పరిశుద్ధాత్మ దేవునికి, అదేవిధంగా దైవ సేవకులకు నాయన ప్రభా వందనాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరి ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులను, వారి పరిచర్యను దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. మరి ఇక్కడ కూర్చొని ప్రభా చక్కగా విన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభావితబడినటువంటి వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి ఒక్కరి వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందాం దయచేసి అందరు కూర్చుందాం. ఈ సమయం